అయ్యి బాబు ఆడి మీద ఏకైవా మునేంద్ర ఆడి ఇల్లు వచ్చేసాడు గోయిందా అనంతరుడు మహానుభావుడు పడుతున్నట్టు పెట్టి వైకుంఠపట్నం బయలుదేరుతామన్నట వైకుంఠపట్నం బయలుదేరే సమయమున మహావిష్ణు భార్యాది లక్ష్మీదేవి విట్టా విలాసమున్నారటండి ఎలాగొన్నారా బాబులు ఏడేడి సముద్రాలా సముద్రాలు పాము పానుపోగాంచి పడగ తన కొడుకాంచి తలకింద చేతుడు గడ్డి వాహనం అటండి బాగా అనగా నిద్రపోతా ఉన్నాడు మహావిష్ణు ఈ మునిందుడు చూస్తాడు మునిందుడు శ్రీ ఏమంటున్నాడయ్యా అది ఇష్టమూర్తి మహానుభావ ఏమి గర్వంతో ఉంటా కన్ని వెండి లేకుండా ఏమి లక్ష్మీదేవితో కాళ్ళు పట్టించుకుని ఉన్నావా ఓ యాది విష్ణుమూర్తి బ్రహ్మలోకి వెళ్ళాను బ్రహ్మతోడు శాపన గారు పెట్టాను కైలాసపట్నం వచ్చాను శంకరుడు శాపన గారు పెట్టాను ఇక్కడికి వస్తే నువ్వు మాట్లాడతా లేదు చూస్తాడతా లేదు యాది విష్ణుమూర్తి వాళ్ళు శాపన గారు పెట్టాను కానీ నిన్ను దేవతల్లోనే ఏం చేస్తానంటే అవమానం చేస్తానయ్యా యాది విష్ణుమూర్తి విష్ణుమూర్తి కాసుకోవయ్యా అలాగని ఎలా వస్తున్నాడయ్యా భగవంతుడైన విష్ణుమూర్తి అలా వస్త్రతల మీద నడిపోయింది బాబు భగవంతుడు బాధపడ్డాడయ్యా లేదండి బాధపడలేదు కదా మహావిష్ణువు కింద కూర్చుని ఓయి మునేంద్ర వస్త్రం మీద తన్నందుకు నాకు బాధ కాలేదు కానీ ఒక పాదమే మనల్ని ప్రేస్తున్నా తండ్రి అలాగని భగవంతుడు కింద కూర్చుని ఈ మహానుభావుడు శాస్త్రాల మీద కూర్చుని పెట్టి తన రెండు పాదాలే చూస్తుంది అరే ఎవరో ముందు వచ్చిన బత్తగారు వస్తాడా అలా బాధపడతా ఉంది గోవిందు ఏడుగండ ఎక్కడ రమణ శ్రీనివాస ప్రాణేశ్వర
పడిపోయాను మీరు ఎంతో పని చేశారు నా ప్రాణనాథు సిగ్గి పడిపోయాను నా ప్రాణనాథ బాబు సప్లగం దగ్గర కూర్చోలే బాబాయ్ సప్లగం 500 కట్ట మన ఇంటికాడికి అంత తెచ్చేమనుకున్నా ఓయ్ లక్ష్మి స్వామి ఓయ్ లక్ష్మి స్వామి డోంట్ టచ్ మీ డోంట్ టచ్ మీ డోంట్ టచ్ మీ అంటే ముట్టుకోవద్దని భస్మైపోతావు బాబులోని బాబు ఓయ్ లక్ష్మి నన్ను ముసలివాడు అంటున్నావు ఏమిటి అసలని స్వామి భార్యుడు గడ్డం మోరడ మీసం అవును మెరిసిపోని కదా ముసలివారు అనుకున్నాను స్వామి ఓయ్ లక్ష్మి ఎన్నటికీ ముసలి వాళ్ళము కాము స్వామి ఎందరికి ముసలివారు కానంటున్నావు కదా అవును మీరు ఏమి పుచ్చుకుంటారు మేము అమృతం పుచ్చుకుంటాం బాబు అమృతం అంటున్నావు అమృతం అంటే కింద కొట్టి పైన తిప్పుతారు అదేనా నిద్రమాత్రాడు కింద కొట్టి పైన తిప్పేది ఇలాంటి ఉచిత మానవులు తీసుకుంటారు అటువంటి వాడు పుచ్చుకుంటాడా ఉచిత మానవులు మరి మీరు తీసుకునేది కాస్ట్లీ మానవుడు పైనుంచి వస్తాడు అంటే ఆకాశగంగ ఆకాశగంగ అంటే పొద్దున్నే తీస్తారు తాటుకొల్లా స్వామి తాటిగొళ్ళు ఈ ఈతపాలు అలాంటి టుమ్రీ మానవులు తీసుకుంటారు తీసుకుంటారు మరి మీరేం తీసుకుంటారు మేము తీసుకుండేది ఆకాశగంగ ఆకాశంలో ఉంటది నన్ను పిలవాలంటే ఋషి అని పిలవాలి స్వామి ఋషి అంటే డైలీ మధ్యాహ్నం ఈటీవీలు వస్తుంది కదా 12 గంటలకి అభిరుసా ఇంకా నయమే పూతరేగలు అన్నావు కాదు రేపు వెళ్తాం ఋషి అంటే ఆయన భృగు మహర్షి స్వామి కొలువు అమ్మ లక్ష్మీదేవి మీ అమ్మనా ఆయన ఎవరమ్మ అలా తిరుగుతున్నాడు ఓ వారెవరంటావా వారేనా వారు అంటే మీ ఆయన గారా మొగుడు ఆయన గారు నడుస్తుంటేని శబ్దాలు వస్తున్నాయేటి శబ్దాలు వస్తున్నాయంటారా ఒకటి వచ్చింది మా ఆయన గారు తినొద్దన్నా తిన్నా పర్లేదు ఈ మధ్యలో రావుల పొలం పిచ్చి మీద తాగొద్దన్న తాగేస్తున్నా ఏంటి మీ ఆయన తాగుతాడా ఊరుకోమ్మ అంటేనమ్మా ఈ మధ్యలో వరుస పోకరాలు కదా బాగా డ్రింకులు తాగేసి మా ఆయన గారికి బాగా గ్యాస్ పడిపోయింది అయ్యి బాబు గ్యాస్ అంటే మీద అడిపోతాడేటి లోనందకుండా ఖాళీకుండా దక్కించేద్దాం బాబు యాత్రికుడు కూర్చొని ఆయన గ్యాస్ అంటే ఆ గ్యాస్ కాదండి అంటే గ్యాస్ట్రిక్ వచ్చేసి బయోగ్యాస్ కానీ అమ్మా తన రెండు బదాల అయ్యో మీరైనా బట్టు Bye.
అలాగనే ఆయన మహాలక్ష్మి కొల్లాపురం పట్టణం వెళ్ళిపోతా ఉన్నది. మహావిష్ణువు లక్ష్మీదేవిని చూసి అంటాడట, లక్ష్మి 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 అని కేకలేస్తా ఉన్నాడు. కానీ వెనక తిరిగి చూడకుండా తన తల్లి గారి గర్భంలోకి వెళ్ళి తపస్సు పడతా ఉంది. గోయిందు మహావిష్ణు బాగా నిద్రపోతున్న భుగమారుతు చూస్తాడు. పట్టే పాదాల అరికాల కిందకెళ్ళి అరికాల్లో మూడో నిద్రం ఉంది. వీడి కాళ్ళ కవరం అనుసరంటే సమయం మూడో నిద్ర తీస్తారు. గోయిందా నమో